వాడు వాడు డాక్టర్ గ్రాని. నీకెలా తెలుసురా? ఈవిడ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళడం నేను చూశాను. ఎవరో అనుకున్నాను, తర్వాత హాస్పిటల్లో చూశాక తెలిసింది వీడు డాక్టర్ అని. హోటల్లో కూడా వీడినే కలిసింది. మరి ఈ విషయాలన్నీ ఇప్పటిదాకా నాకెందుకు చెప్పలేదురా? చెప్పు బావా, ఎందుకు చెప్పలేదు? ఓహో, మేనేజర్ చెప్పొద్దన్నారా? ఏంట్రా, ఏం మాట్లాడవేంటి? ముందు ఈ విషయం తేల్చకుండా వాణ్ణి దబాయిస్తారెందుకు మావయ్య? వాడికి పూర్తి నిజానిజాలు తెలియక చెప్పుండకపోవచ్చు. అవునవును, అందుకే చెప్పలేదు. ఏంటమ్మా సీత, ఏమిటిదంతా? ఆ ఫోటోలేమిటి? అతనికి నీకున్న పరిచయం ఏమిటి? అంత బాగా అందులో కనిపిస్తుంటే పరిచయం అంటారేమిటండి? పరిచయం ఎంతో చనువు, ఎంతో స్నేహం ఉన్నట్టు అర్థం కావటం లేదా? అమాయకంగా గుడ్లు తిప్పుతూ మనల్ని నమ్మిస్తూ నంగనాచి నాటకాలాడింది. ఇంతకు ముందు ఏదైనా అంటే అమ్మోర్లా లేచేది. ఇప్పుడు చూడండి ఎలా తేలుగుట్టిన దొంగలా చూస్తుందో, ఉలుకు పలుకు లేకుండా. విప్పవేమి నోరు. ఎప్పటి నుంచి సాగిస్తున్నావు ఈ భాగవతం? చూడండి అమ్మమ్మ గారు, నేనే భాగవతం సాగించటం లేదు. ఈ ఫోటోలకి నాకు ఏ సంబంధం లేదు. అందులో ఉన్న ఆ మనిషికి నాకు ఏ సంబంధం లేదు. సంబంధం లేదని దాటేసే మాటలు మాట్లాడితే దవడపళ్ళు రాలతాయి. ఫోటోలేమిటే? ఏ సంబంధం లేకపోతే నువ్వు ఈ ఫోటోలో ఎందుకుంటావు, ఎలా ఉంటావు? ఏ సంబంధం లేకపోతే నీతో అంత చనువుగా ఎలా ఉంటాడు? అసలు నీతో సంబంధం లేకపోతే నాకెందుకు ఈ ఫోటోలు పంపిస్తారు? అమ్మా సీత, దాని ఉద్దేశం సంబంధం అంటే అక్రమ సంబంధం అని కాదమ్మా. ఇంకేదైనా బంధం, బంధుత్వం ఉందేమోనని. మీరేం వంకర భాష్యాలు చెప్పకండి. తప్పుడు సంబంధం ఉందనే నేను నిలదీస్తున్నాను. ఈ ఫోటోలు ఇంటికి వచ్చాయి కాబట్టి సరిపోయింది. అదే వీధికెక్కితే ఏయ్, మర్యాదగా చెబుతావా, చెప్పేలా చేయమంటావా? అంటే ఏంటే, కొడతావా? కాదు, చీల్చి చర్మం ఆరేస్తాను. సీత, నువ్వు సరైన సమాధానం చెప్పందే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చెప్పు, ఏం జరిగింది? ఎంత గొప్పగా ఊహించానే మిమ్మల్ని. ఉపాధ్యాయుడు కూతుడు కదా, గొప్పగా పెంచుంటాడు అనుకున్నాను. ఏరి
కోరి మీ గుమ్మం వెతుక్కుంటూ వచ్చానే నేను. అమ్మమ్మ, అప్పుడు నువ్వెలా ఊహించావో ఇప్పుడు ఆ ఊహకి తగ్గట్టే ఉన్నాం. అనవసరంగా ఆ పిచ్చి ఫోటోలను చూసి అక్కని తప్పుగా మాట్లాడొద్దు. ఏమిటే పిచ్చి ఫోటోలు పుచ్చు ఫోటోలు అంటావు? ఇలాంటి ఫోటోలు చూపించే కదా నువ్వు ఇంటి కోడలవయ్యావు. అప్పుడు నా మనవడవి పిచ్చి ఫోటోలనే అన్నాడు, కానీ నేనే కదే నీకు బతుకునిచ్చింది. ఇలాంటి ఫోటోలే కదే నీకు పిఠాపురం వారి ఇంటి పేరు దక్కేలా చేసింది. అమ్మమ్మ అంటూ దీర్ఘాలు తీయడం మాని చాచి దాని చెంప మీద కొట్టి నిజం చెప్పమను. చెప్పవే, చెప్పు. సంబంధం లేదు అంటే సరిపోతుందా? చెప్పు. మీరు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం అదే. నాకు ఆ ఫోటోలతో సంబంధం లేదు లేదు లేదు. అయితే ఈ ఇంటితో కూడా నీకు సంబంధం లేదు. ఏరా రఘురాం, ఏనా అలా నిలబడ్డామే? అది నీ పెళ్ళాం. పరాయి మగాడితో భరి తెగించి దిగిన ఫోటోలు రావి. ఏరా, నీకు సిగ్గు శరం లేదా? రోషం పౌరుషం ఏమీ లేవా? చిచి, అంత చక్కగా ఆ ఫోటోలో దాని బతుకు చెప్తుంటే చవట దద్దమని అలా చూస్తూ నించుంటావేరా? వెళ్ళి 4 తగిలించో. లేదా నిజం చెప్పించి బయటకెట్టే. కదలవేరా, కదలు. నానమ్మ, ఈ ఫోటోలో ఉన్నది సీత కాదు. ఎవరో కావాలనే మార్పింగ్ చేసి సీతని దోషిగా నిలబెట్టాలని నిందలేసే ప్రయత్నం చేశారు. నా సీత నిప్పు. నానమ్మ, అపార్థం చేసుకుంటే తప్పు చేసిన వాళ్ళం అవుతాం. శభాష్, వీడు మగాడంటే. ప్రేమంటే నీదిరా, అది నమ్మకం అంటే.
భర్త అంటే అలా ఉండాలి. అమ్మమ్మ గారు, నమ్మించడం, సమాధానపరచడం అంటే అది మోసం చేయడం. నమ్మకాన్ని అస్సలు అనుమానించరు. అందుకు సాక్ష్యం నా భర్తే. మోటుగా అంటారే, అదే ఏదో నేర్చినమ్మా బొంకు నేరుస్తుంది అని. నేనిప్పుడు ఏది చెప్పినా అదే అవుతుంది. అందుకే నేను సమాధానం చెప్పలేదు. రఘురామ్ ఏంటో నాకు తెలుసు, నేనేంటో రఘురామ్కి తెలుసు. ఈ ఫోటోకి సమాధానం ఒక్కటే, అది మాట కాదు. ఫోటోనే. ఒక్క నిమిషం ఉండండి, అది చూసాక ఇదేంటో మీకే అర్థమవుతుంది. నేనేంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇవిగోండి అమ్మగారు, చూడండి. ఆ ఫోటోస్ చూడండి. అప్పుడు మీ దగ్గరికి వచ్చిన ఈ ఫోటోలు వెనక ఎవరున్నారో స్పష్టంగా తెలుస్తుంది. ఆ ఫోటోలో ఈ ఫోటోలో ఉన్నది ఒక్కడే. ఆరతి పక్కన ఉన్నాడేమిటి? ఏరా సాకేత్, ఏమిటిది? ఇది మరీ బాగుంది గ్రాని. అదేదో నా పక్కన ఉన్నట్టు నన్ను అడుగుతావేంటి? హారతి మోజులో పడ్డవాడివిగా, బొబ్బిలి దాకా వెంటబడి నిశ్చితార్థానికి రెడీ అయిన వాడివి కదా. నేను రాను పొండి అన్నావుగా. మా అందరినీ నాటకాల్లో వేషాలేసేవాళ్ళం అన్నావు కదా. మరి ఆ హారతే కదరా ఇందులో ఉంది. నేనున్నానా, నాకేం తెలుసు అంటావు. ఒరే, నీ ప్రియురాలు వీడి పక్కన ఉందేంది అన్న అనుమానం కూడా రాలేదా నీకు? తాతయ్య, నాకు సంబంధం లేని విషయం గురించి నన్ను అడక్కు. వాడి సంగతి నాకు తెలీదు. నేను ఫోటో స్టూడియోకి వెళ్ళింది వాడితో సంబంధం ఉంటే ఈ ఫోటోల కోసమే అని. నా సంబంధాన్ని కన్ఫర్మ్ చేసి మాట్లాడావు కదా. ఇప్పుడు నాకేమని తప్పించుకుంటావే? పైగా డాక్టర్ అని కూడా చెప్పావు. అంత దాకా తెలిసిన వాడివి వాళ్ళ మధ్య ఏముందో తెలుసుకోలేదా? అనవసరంగా నన్ను ఇరికించాలని చూడకు. అసలు దీన్ని ఎప్పుడో నేను మర్చిపోయాను. వీడి గురించి ఆలోచించాల్సిన అవసరం, తెలుసుకోవాల్సిన పని నాకేంటి? అన్నయ్య ఇవి మార్ఫింగ్ అన్నాడుగా, ఇవి నువ్వు మార్ఫింగ్ చేసావేమో. ఎవడికి తెలుసు? వీడు మీ ఇద్దరికి హలో బ్రదర్ సినిమా చూపిస్తున్నాడేమో. Shut up! ఆ
అతను హలో బ్రదర్ సినిమా చూపించడానికి అతనికి నాకు ఏ సంబంధం లేదు. ఇరికించాలని నేను చూడడం కాదు, నువ్వు ఇరక్కుండా నన్ను ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నావు. చూడు, నేనే ప్రయత్నం చెయ్యలేదు, నాకేం తెలీదు. అనవసరంగా మీ డిస్కషన్లోకి నన్ను లాగొద్దు. అమ్మా సీత, నాకంతా అర్థమైంది. ఆ హారతి నీ మీద కోపంతోనే ఇదంతా చేసుంటుంది. తన అక్కసు ఇలా చూపించింది. బంగారం లాంటి ఈ రాముడు నీకు ఆ సీత కన్నా ఎక్కువ విలువిచ్చాడమ్మా. ఇక మనం మాట అనుకోవటం అనవసరం. అంతా అయిపోయిన తర్వాత బావ దాన్ని మర్చిపోయి నన్ను ప్రేమగా చూస్తుంటే ఇంకా అక్క మీద ఎందుకు నిందలు వేయాలని చూడటం? ఏం బావా, మీరు కలుసుకుంటున్నారా? ఇంకా మాట్లాడుకుంటున్నారా? చచ్చా, అదేం లేదు. ఏయ్, లేనిపోనివని నువ్వు కెలక్కు. సీత, నాకు ఈ మార్ఫింగ్లు, మాయలు, మంత్రాలు ఏమీ తెలియవు. సడన్ గా ఆ ఫోటోలో నిన్ను చూడగానే ఆ విషయంలో ఏదో అనేశాను. వదిలేసి. మీ గురించి నాకు తెలుసు అమ్మమ్మగారు. నేను మరొకసారి రామచంద్ర మాస్టర్ కూతుర్నని నిరూపించుకునే అవకాశం నాకు దక్కింది. ఆయన కూతురిగా సంతోషపడుతున్నాను. రఘురాం భార్యగా గర్వపడుతున్నాను. మంగా, అనవసరంగా అమ్మాయి మనసు కష్టపెట్టావే. అయిపోయిందిగా, మీరు మళ్ళీ కారం చల్లకండి. గర్వంగా ఉందిరా మనవడా. తాతయ్య, నేను నీ మనవణ్ణి. ఇప్పుడే వస్తాను. సీత, రఘు, చాలా థ్యాంక్స్ రఘు. థ్యాంక్స్ దేనికి? నా మీద నీకున్న నమ్మకానికి. నీ గొప్ప మనసుకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నేనేమీ పరాయవాణ్ణి కాదు కదా థ్యాంక్స్ చెప్పడానికి. భార్య మీద భర్తకు ఉండాల్సింది అదే కాబట్టి. అందుకే నువ్వంటే నాకు ఇష్టం రఘురాం. ఇష్టాలు, నమ్మకాలు మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి. అంటే నేను నీ గురించి చెప్పేది మాటలే కానీ నీ మీద నాకు ప్రేమానురాగాలు లేవనా? నేను వాటి గురించి అనడం లేదు, నమ్మకాల గురించి. నేను నీ మీద నమ్మకం ఉంచాను, కానీ నువ్వు నా మీద ఆ నమ్మకాన్ని పూర్తిగా ఉంచలేదు. ఎందుకలా అంటున్నావు? నమ్మితే దాచవు, కానీ దాస్తున్నావని తెలుసు. తెలిసినా ప్రశ్నించలేను, కారణం నమ్మకమే. ఆ దాపరికం వెనుక ఏదో బలమైన కారణం ఉంది. అవి నిన్ను ప్రమాదంలో పడేయొచ్చు. సీత, రెండు పక్కల నమ్మకాలు సమానంగా ఉండాలి, లేకపోతే నడక సాఫీగా సాగకపోవచ్చు. చిన్న చిన్న దూరాలు పెరిగి పెద్దవవ్వచ్చు. నేను వాటిలో వేటిని తట్టుకోలేను సీత. సీత, నేను నిన్ను ఇక్కడ దాచుకున్నాను. ఇక్కడ ఇబ్బంది కలిగితే కష్టం.